ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే ఈ వాక్య ధ్యానములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఎంతవరకు మీరు ఒకవేళ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఇతరులు, మీ రిలేటివ్స్ అందరికీ ఈ వాక్యాన్ని తెలిపించండి. ఖచ్చితంగా దేవుడి వాక్యం ఒక్కొక్కరిని దీవించునుగాక. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని కీర్తనలు 119:71 వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యును అని ఈ కీర్తన రాసిన దావీదు మహారాజా పాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, శ్రమలు నాకు చాలా మంచిది, ఎందుకంటే నేను మీ ప్రమాణాలని, మీ కార్యాన్ని నేను నేర్చుకుంటున్నాను అంటున్నారు. చూడండి, దావీదు ఇలాగ చెప్పేలాగనే మనకి యేసయ్య కూడా చెప్తున్నాడు, ఈ లోకములో శ్రమలు ఉన్నాయి, అయినా ఈ లోకాన్ని నేను జయించాను అని యేసయ్య సెలవిస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, యేసయ్య వల్ల మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చూడండి, మీరు దేవుడికి చేసే సేవ మూలంగా ఒకవేళ మీరు ఏదో ఒక శ్రమలని మీరు అనుభవిస్తూ ఉండొచ్చు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను జయాన్ని కలిగిస్తాను అంటున్నారు. అదేలాగా యేసయ్య నిమిత్తంగా, యేసయ్య సేవ నిమిత్తంగా ఒకవేళ మీరు శ్రమని అనుభవిస్తూ ఉంటే గమనించండి, ఆయన మనకి తన ప్రమాణాల్ని, తన వాక్యాన్ని, తనకు ఆత్మీకమైన కార్యాలని దేవుడు మనకి చెప్పిస్తున్నాడు. మనం నేర్చుకునేదానికి దేవుడు ఆ కార్యాల్ని అనుమతిస్తున్నాడని చెప్పి అర్థం అంట. మీరు యేసయ్య నిమిత్తంగా యేసయ్యని ఆరాధిస్తున్నారు, ఆయన కోసం సేవలో నిలబడి ఉన్నారని చెప్పి మీ చదువుకునే స్థలంలో, ఒకవేళ మీ పని చేసే, ఉద్యోగం చేసే, మీ జాబ్ చేసే మీ ఆఫీస్లో, మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఒకవేళ అలాంటి సరౌండింగ్లో, మీ రిలేటివ్స్ మధ్యలో, మీ ఫ్రెండ్స్ మధ్యలో అవమానం పొందుతున్నారా? బలహీనతగా మీరు ఎన్నోసార్లు అనుకుంటున్నారా? యేసయ్య మాటని ఈరోజు మిమ్మల్ని బలపరుచును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా సరే, మీరు కష్టపడేటప్పుడు, దేవుడి కోసం నిలబడేటప్పుడు, ఖచ్చితంగా ఇలాంటి శ్రమలు పొందేటప్పుడు ఆయన మాటని, ఆయన పెట్టుకోనుండే ఉన్నతమైన దేవుడు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామంట. కొన్ని మంది వాక్యాలు పలుకుతాడు, మెడిటేట్ చేసి వెళ్ళిపోతారు. అయితే దేవుడే ఒక మనిషికి ఎలాగ తన వాక్యాన్ని, మాటని నేర్పిస్తున్నాడంటే శ్రమల మూలంగా. మీరు శ్రమలో ఉండేటప్పుడు దేవుడు వాక్యాన్ని చదివి చూడండి, దేవుడు తన వాక్యంలో ఉండే ఎన్నో రహస్యాల్ని మనతో మాట్లాడతారు. హల్లెలూయా. అదే దేవుడు వాక్యంలో ఉండే బలం. శ్రమలు కలిగేటప్పుడు దేవుని దూషించబాకండి. యోబు భక్తుడు లాగా దేవుడు లోపల విశ్వాసంలో మీ స్థిరంగా నిలబడేటప్పుడు ఖచ్చితంగా ఆత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి, మీరు నడవలసిన మార్గాన్ని తెలిపించి, ఈ శ్రమ మధ్యలో నీకు దేవుడు జయాన్ని కలిగిస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్య, ఎవరందరూ మీ వల్ల, మీ కోసం యేసయ్య శ్రమలు పొందుకుంటున్నారో బ్లెస్ దెమ్ ఓ లార్డ్. యేసు క్రీస్తు నామంలో జయాన్ని కలిగించండి. అవమానాల్ని, నిందల్ని యేసయ్య బలహీనతల నుంచి విడుదల పరచండి. యేసు క్రీస్తు నామంలో మీ క్రియలు జరుగునుగాక. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.